మీ అందరు కూడా ఏంటంటే రాబోయే కాలంలో ఒకటి ఏబీవీపీని బాగా విస్తరింప చేయాలి. విద్యార్థి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ యూనియన్ ఇది ఏబీవీపీ. రెండవది, మీరు ఎప్పటికప్పుడు మీకు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాం, ఆ లక్ష్య సాధనకు కావాల్సినటువంటి అన్నీ మీరు తయారు చేసుకుంటాం, ఒక నాయకత్వ లక్షణాలని మీరు డెవలప్ చేసుకోవటం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో మీరు ఉండటం, సేవా కార్యక్రమాల్లో ఉండటం, మీరు ముందుండి నడిపించాలి. భవిష్యత్తు తరాలకి మీరు ఒక దిక్సూచిగా, ఒక టార్చ్ లైట్ లాగా ఉండాలి. నిన్న మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు భజన్ క్లబ్బింగ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు భారతదేశంలో కొత్తగా ఇది యువతలో వస్తున్నటువంటి ఒక కొత్త సంస్కృతి, చాలా మంచి సంస్కృతి. మామూలుగా మనం యువత అంతా పెడదారిన పడి వాళ్ళందరూ కూడా వీకెండ్ వస్తే చాలు క్లబ్బింగు, పబ్బింగు, లేకపోతే డ్రగ్స్, ఇటువంటి బారిన పడి చాలామంది వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. అది మన సమాజానికి కూడా ఒక పెను ప్రమాదంగా మారినటువంటి సందర్భం. కానీ కొన్ని ప్రాంతాల్లో యువత చక్కగా వాళ్ళు వీకెండ్ వస్తే ఒక 3-4 గంటలు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా పెట్టుకొని అక్కడ మన డివోషనల్ భజన్స్ అలాంటివి పాడుకుంటూ వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఎలా అయితే క్లబ్బింగ్లో ఏ రకం అదర్ వెస్ట్రన్ మ్యూజిక్ ప్లే చేసి అక్కడ డాన్స్లు, డ్రింకింగ్ ఉంటుంది. కానీ మన భజన్ క్లబ్బింగ్లో ఒక స్పిరిచువల్గా, ఒక రిలీజియస్గా, ఒక డివోషనల్గా, ఒక భక్తిభావంతో వారు చేసేటువంటిది ఇవాళ కొత్త సంస్కృతి. ఇప్పుడు అన్ని నగరాల్లో కూడా ఇది రావాలి. నగరాల్లోనే కాదు, మనలాంటి పట్టణంలో మొదలవ్వాలి. మీరు తణుకులో కానీ అటువంటిది మొదలు పెడితే ఇవాళ ఏదైతే నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఆ విజువల్స్ అన్నీ చూపించారు, మధ్యప్రదేశ్లోనో ఎక్కడో జరుగుతుండటం నేను కూడా చూశాను. నేను గత 25 సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో నేను ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక ఎపెక్స్ మెంబర్గా ఉన్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం మొత్తం ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు, నార్త్ ఇండియన్సు అందరం చాలామంది అక్కడ ఒక దగ్గర కలిసి ఒక 2-3 గంటలు మంచి సత్సంగ్ చేసుకొని చాలా లైవ్లీగా, అదేదో రిటైర్ అయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, లేకపోతే ముసలోళ్ళకి అలా వయసు బారిన వాళ్ళకి కాదు, యువత ఎంతోమంది వచ్చేవారు. అటువంటి సంస్కృతి మన దగ్గర రావాలి, తణుకులో రావాలి. మీరు అలాంటి వాటికి నాంది పలికితే మీరు ప్రధానమంత్రి గారి దృష్టిని ఆకర్షించేటువంటి ఒక మంచి అవకాశం. దీన్ని ఉపయోగించుకొని అది త్వరలో తణుకులో మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.